శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విశాఖలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్ కుమార్, కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అవినీతికి పరిశ్రమలు విలవిల్లాడుతున్నాయని, పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. పరిశ్రమలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. మామూళ్ల కోసం పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నారని, కూటమి పెద్దలే వాటాల పంపకాలను పంచాయతీలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే జిందాలను రాష్ట్రం నుంచి సాగనంపారని, కడప జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీని మూయించే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు. ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం అంటే ఇదేనా అంటూ నిలదీశారు. మరోపక్క రైతాంగాన్ని గాలికి వదిలేశారని, ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదని దుమ్మెత్తుపోశారు. తప్పును ఎత్తుచూపితే ఎదురుదాడి చేస్తున్నారన్నారు. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రక్రియ పారదర్శకంగా జరగాలని బొత్స డిమాండ్ చేశారు. ఒక్క ప్రక్రియ మీద వచ్చి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు లేవు. చట్టపరంగా వారి మీద చర్య తీసుకునే సందర్భం లేదు. మాటలు మాత్రం చెప్తుంటారు. మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో వచ్చి పరిశ్రమలు వస్తాయి? ఏ రకంగా పారిశ్రామికవేత్తలు నిలదొక్కుంటారు? ఏ విధంగా వాతావరణాన్ని మీరు సృష్టిస్తారు? ఇప్పటికే సంవత్సర కాలం అవుతుంది. ఎంతసేపు మాటలు. ఇవాళ పత్రికలు చూసాం. ఇవాళ కూడా ఇలాంటి సంఘటనలు. వాటితో పాటు ఓ పక్క విద్యుత్ ఛార్జీలని మరి భారాన్ని వచ్చి పెంచి తిరిగి అది వచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని వాళ్ళ మీద నిందమోపడం. చేతకానం వచ్చి మధ్యవాడు సరిగ్గా వాయించలేదు, అందుకే నేను వచ్చి గెంతలాయిపోయానని చెప్పినట్టుగా ఉంది. అటు ఛార్జీలది ఇంకెంత ప్రపోజించండి. మీరు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి వాటిని అందుకోవచ్చు కదా. ఎందుకు ప్రజల మీద మా భారం మోస్తున్నారు? ఒక పక్క అది లేదు. ఇంకో పక్క అట్టాసంగా చెప్పారు, మిర్చి రైతులను ఆదుకుంటాం, గిట్టుబాటు ధర ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూ అయింది. మిర్చి రైతు 11,500 రూపాయలు కొంటాం, మేము కొనకపోతే అమ్మపోతే మేమే కొంటామని చెప్పి ఆ రోజు చెప్పిన మాటని మర్చిపోలేదు కదా. ఒక్క కేజీ అయినా కొన్నారా ఈ ప్రభుత్వం? మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి నిన్నగా మొన్న మిర్చి రైతు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం కదా. ఇవాళ కూడా వాటితో పాటు పొగాకు రైతులు, అసలు ఏ రైతుకి మీరు గిట్టుబాటు ధరిస్తున్నారు? మీరు చెప్పిన మాటని ఏ విషయంలో మీరు మాట మీద నిలబడి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు? ఎక్కడ చూసినా కనిపించట్లే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి నాన్న ఉందో, వ్యవసాయం సొంత దండగా, వ్యవసాయం చేయడం వల్ల వృధా అనే మాట ఎదుగుతుందో అది సాధకం చేసుకుంటున్నారు. పైపెచ్చు గొప్పగా మాటలు మాత్రం ఎక్కువ మాటలు మాట్లాడుతుంటారు. ఏంటిది? అందుకే అడుగుతున్నాను సూటిగా, ప్రభుత్వం ఉందా లేదా? పరిపాలన ఏ విధంగా మీరు ఇచ్చిన మాటని ఏ ఒక్కటి నిలబెట్టుకుంటున్నారో చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ జరిగిన సంఘటనలు ఏవైతే ఈ దౌర్జన్యాలు జరిగాయో, ఈ సంఘటన మీద ఏ ఒక్క సంఘటన మీదైనా ఇవాళ ఉన్న ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ ఒక్కటి చర్య తీసుకుందా? చట్టపరంగా వాళ్ళ మీద ఏమైనా తీసుకుందా చెప్పనండి. పంచాయతీలు చేస్తారు. పంచాయతీలు నీకెంత, నాకెంత, ఆడికెంత, ఈడికెంత అని. ఏడితే ఏంటి పంచాయతీలు? ఏంటి ఆలోచన ఉండాలి కదా. దౌర్జన్యానికి ఎక్కడైనా అడ్డు ఉండాలి కదా. అదిలే పోనీ రైతాంగానికి గిట్టుబాటు ధర ఇస్తానంటే నేను అడుగుతున్నాను. మిర్చిలో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఎక్కడైనా ఒక టన్ను మిర్చిని కానీ, ఒక క్వింటాల్ మిర్చిని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కొనుగోలు చేసిందా? మీకున్న ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా. లేదు పొగాకు రైతులు, కోస్తా జిల్లాలో పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులకి మీరు ఏమైనా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశారా? పరిశ్రమ కార్మికులు మూతపడిపోతే కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. మాటలు చూస్తే కోట దాటిపోతున్నాయి. జాతరలు చూస్తే అక్కడ కనిపించట్లేదు. పనిగారు ఉపాధి పథకంలో పనిచేస్తే కూలీలు రావట్లేదు, రోజువారీ కూలీ రావట్లేదు. ఎప్పుడు కనీవిని ఎరిగిన రీతిలో 80 రోజులు అయిపోతుంది ఈ రోజుకి, ఇంకా కూలీ రావట్లేదు. ఇంకా బకాయిలు ఉన్నాయి. ఎండాకాలంలో పనులు లేక రైతాంగం వచ్చి రైతు కూలీ వచ్చి ఇబ్బంది పడుతున్నాడు గ్రామాల్లోనూ. ఏంటి మీ కార్యాచరణ? ఏంటి మీ ప్రభుత్వ విధానం? ఎంతసేపు దౌర్జన్యాలు, ఇవి ఆ కార్యక్రమాలు.